ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఓటమి తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపుతోంది. ఓటమికి మీరంటే మీరు కారణమని రెండు గ్రూపుల నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారట. ఓటమికి ఎంపీ భరత్ ఏకపక్ష వైఖరియే కారణమని ఆయన వ్యతిరేక వర్గమైన పల్లా శ్రీనివాస్ వర్గం ఆరోపిస్తోంది. పల్లా శ్రీనివాస్ వర్గం నుంచి సరైన సహకారం లేదని, అందుకే తమ అభ్యర్థి ఓడిపోయాడని భరత్ వర్గం మండిపడుతున్నట్టుగా టీడీపీలోనే చర్చ జరుగుతోంది. కూటమి అభ్యర్థి ఓటమి నేపథ్యంలో మరోసారి విశాఖ జిల్లాలోని టీడీపీ వర్గాల ఆధిపత్య రాజకీయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరిగిన ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమికి చావు దెబ్బ తగిలింది. కూటమి తరఫున పోటీ చేసిన పాకలపాటి రఘువర్మ చిత్తుగా ఓడిపోయారు. తమ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ టీడీపీ, జనసేన పదే ప్రచారం చేసినా సరే ఫలితం దక్కలేదు. చంద్రబాబు చేసిన మోసానికి ఉపాధ్యాయులు తగిన గుణపాఠం చెప్పారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 9 నెలల కాలంలోనే ప్రభుత్వ పాలనపై ఎంత వ్యతిరేకత ఉందో టీచర్స్ తమ ఓటు ద్వారా ప్రభుత్వానికి తెలియజేశారని ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కోట్లాది రూపాయలు కుమ్మరించి విలువైన బహుమతులు పంచిపెట్టినప్పటికీ కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు ఓటమి తప్పలేదు. ఓడిపోయిన పాకలపాటి రఘువర్మకు తమకు సంబంధం లేదని, తమ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడు అని చెప్పుకోవటానికి టీడీపీ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అది వర్కౌట్ కాలేదు. టీడీపీ, జనసేన తరఫున నిలబడిన రఘువర్మ ఓడిపోవటాన్ని జీర్ణించుకోలేని ఆ పార్టీల నేతలు సాయశక్తులా ప్లేట్లు ఫిరాయించినప్పటికీ ఓటమేనని రాజకీయాలకు అతీతంగా అందరూ గడ్డి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఓటమి ఇప్పుడు విశాఖ టీడీపీలో ఉన్న రెండు గ్రూపుల మధ్య వివాదాన్ని రేపుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని రెండు గ్రూపుల నాయకులు ఈ ఓటమి నేపాన్ని ఇతరులపై నెట్టడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. విశాఖ జిల్లాలో ఎంపీ భరత్, ఎమ్మెల్సీ చిరంజీవిది ఒక వర్గం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో పాటు ఎమ్మెల్యేలందరిది మరొక వర్గం. ఎంపీ భరత్ ఏకపక్ష వైఖరి వల్లనే కూటమి అభ్యర్థి ఓటమి చెందారని ఆయన వ్యతిరేక వర్గీయులు ఆరోపిస్తున్నారు. తమను కలుపుకొని వెళ్లటంలో భరత్ పూర్తిగా విఫలమయ్యారని పల్లా శ్రీనివాస్ మనుషులు అంటున్నారు. అభ్యర్థి ఎంపిక సమయంలోనూ, అభ్యర్థికి మద్దతు తెలిపే విషయంలోనూ తమను సంప్రదించలేదని వారు విమర్శలు చేస్తున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డబ్బులు, గిఫ్ట్ల పంపకం అంతా తమకు తెలియకుండానే జరిగిందని పల్లా వర్గం వాదిస్తోందని సమాచారం. విశాఖ ఎంపీ భరత్ మంత్రి లోకేష్ బంధువులనే విషయం అందరికీ తెలిసిందే. ఆ బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఎంపీ భరత్ చెలరేగిపోతున్నారనేది గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వర్గం ఎప్పటినుంచో చేస్తున్న ఆరోపణ. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు తెలియకుండా ఎంపీ భరత్ ఇష్టానుసారంగా రాజకీయం చేశారని, అలా ఆయన చేస్తామంటే ఎలా కుదురుతుంది అని పల్లా వర్గీయులు అంటున్నారు. అందుకే ఓటమి పాలయ్యామని వారు విశ్లేషిస్తున్నారు. ఎంపీ భరత్ వర్గీయులు మాత్రం పల్లా వర్గ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు. కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరిగా పనిచేయలేదని విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో సరిగా ప్రచారాన్ని నిర్వహించలేదని ఎంపీ భరత్ వర్గం ఫైర్ అవుతోందని సమాచారం. వాస్తవాలు మాట్లాడుకోవాలంటే కూటమి పాలన బాగోలేకపోవడంతోనే కూటమి అభ్యర్థి ఓటమి పాలయ్యాడు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన ఉమ్మడి గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రిగ్గింగ్ ఆకాశమే హద్దుగా సాగింది. అది ఉత్తరాంధ్రలో కుదరలేదని రాజకీయ పరిశీలకుల అంచనాలో తేలింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయకపోవడంతో ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు తగిన గుణపాఠం చెప్పారని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు. కానీ విశాఖ జిల్లా నేతలు మాత్రం ఈ ఓటమిని తమ రాజకీయానికి అనుకూలంగా ఎవరికి వారు మార్చుకుంటున్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ అసలు విషయాన్ని మరిచిపోయి వితండ వాదనలు చేసుకుంటున్నారని ఉత్తరాంధ్ర రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరిపై మరొకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకోవటాన్ని అన్ని వర్గాల ప్రజలు తప్పుబడుతున్నారు. ఓటమికి నైతిక బాధ్యత వహించాల్సింది చంద్రబాబు అయితే, విశాఖ జిల్లా టీడీపీ నాయకులు మాత్రం తమ గ్రూపు రాజకీయాలతో మరోసారి వీధిన పడుతున్నారని అనుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ఘనంగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపిన చంద్రబాబుకు టీచర్లు తగిన గుణపాఠం చెప్పారని విశ్లేషిస్తున్నారు.